ఏమైపోయింది, చిన్న సినిమా ఇప్పుడు నాకు తెలిసి, నాకు ఊహ తెలిసాక కాస్త ఖాళీ దొరికితే సినిమాకి పోవడం అనేదే మనందరికీ ఆ రోజుల్లో ఒక ఎంటర్టైన్మెంట్. సినిమా అనేది లైఫ్లో ఒక పార్ట్. అప్పుడు 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 ఒక పార్ట్. అంటే అప్పుడు లేవు కాబట్టి అప్పుడు వెళ్ళేవాళ్ళు. ఇంకోటి ఎంటర్టైన్మెంట్ కూడా టీవీలో కూడా లేవు కదా అప్పుడు, కాబట్టి వెళ్ళేవాళ్ళం. తర్వాత టీవీలు వచ్చాక కూడా వెళ్ళామే. ఈ టీవీలు, జెమినీలు, ఇవన్నీ మా టీవీలు వచ్చాక కూడా వెళ్ళాం కదా. కొత్త సినిమాలకి వెళ్ళేవాళ్ళు. కొత్తదనే కాదు, పాత సినిమా అయినా సరే ఏదో ఒకటి కష్టకాలం. ఎందుకని? అందుబాటు ధరల్లో ఉన్నప్పుడు టికెట్లు. అవును అవును. ఇప్పుడు 47లో స్వతంత్రం వస్తే అప్పుడు పావలాన ఉండేటటువంటి నేల టికెట్లు 10 పైసలు పావలా ఉండేదట. అలాంటిది ఇప్పుడు నాకు నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు దాకా, డిగ్రీ చదివేదాకా కూడా హైయెస్ట్ ఎంత 5 రూపాయల టికెట్, బాల్కనీ టికెట్. కుర్చీ అయితే 3.5, బాల్కనీ అయితే 5 రూపాయలు, ఇట్లుండేది రేటు. అలాంటి స్టేజీ నుంచి సరే నా డిగ్రీ అయ్యింది, నా చదువులు అయినాయి, ఉద్యోగంలోకి వచ్చాం, అప్పుడు కూడా అట్లాగే ఉంది. నాకు బాగా గుర్తు, సిటీ కేబుల్లో ఉన్నప్పుడు ₹1 ఛార్జీ పెరిగింది సినిమా టికెట్ల కంటే. ధర్నాలు చేసేవాళ్ళు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర, అట్టేటా పెంచుతారు అంటే. దాదాపుగా నేను సిటీ కేబుల్లో చేసింది 96, 2000. అప్పటిదాకా కూడా లేదు, ఈవెన్ ఆ తర్వాత కూడా లేదు. ఈ 15 ఏళ్లలో, ఈ 10-15 ఏళ్లలో సరే ₹1 పెంచారు, ₹5